घंटे से अंदर गवर्नमेंट हॉस्पिटल మీతో ఉంది కదా అందరూ దిగంగా అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన డబ్బులు ఇస్తాడని చెప్పి ఇలా పిలిపించడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత మేమిద్దరం పార్ట్నర్లమే అని చెప్పి జగదీశ్వర్ రెడ్డికి పొలం రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఈయన మేము మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మళ్ళీ మేము వెళ్ళాము. ఎందుకంటే 15 లక్షలకు అసలు మీకు ఎంత లెక్క చేసుకుని చెబితే ఆయన ముక్త నరేందర్ కుమార్ అనే వ్యక్తి ఏం చేసిందంటే 75 లక్షల రూపాయలు ఇస్తేనే మేము పొలం చేస్తామని చెప్పారు. అంటే 75 లక్షలు ఎట్లా ఏ విధంగా అవుతుందని కూడా మేము అడిగినాము. అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 75 లక్షలు ఇస్తేనే చేస్తాము, లేకపోతే నేను చెయ్యను. ఇంకోటి జగదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది, ఆ జగదీశ్వర్ రెడ్డిని అడగండి అని చెప్తున్నాడు గట్టిగా మాట్లాడితే. ఆ జగదీశ్వర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు కదా, ఫస్ట్ మీరు పార్ట్నర్ అని చెప్పింది కదా, మాకేం తెలుస్తుందని మేము చెప్పినాం. 10 లక్షలు అనుకున్నాను, అంతవరకే, అంతకన్నా ఎక్కువ లేదు. వాడు ఏం చేసిండు, మొత్తం 50 లక్షలు 70 లక్షలు వేసిండు వాడు నా మీద వేసి. 4 మండలాలు మాత్రం జనాలను కింద మీద చేసి ఆ భూమి వాని పేరు ఉన్న భూమి వాని పేరు ఉంది, కొన్ని అవతల తొక్కలో ఉన్న భూమి ఇంకో ఆ రెడ్డి పేరు జగదీశ్వర్ రెడ్డికి వాడు పార్ట్నర్, వాడు ముద్ద తగ్గించుకొని మనకు సంబంధించి వీడిచ్చిండు. వీటితోటి అవసరం అని మేము బిగించి అడిగేటాలకు వాడేమో వారి మీద టోలా కొట్టుడు. చెప్పబెట్టి సార్ మొత్తం కొడుకున్నాడు హైదరాబాద్. మా అమ్మని కూడా 3-4 సార్లు పాపం ఆయన తోలుకొని పోతే కూడా మీడియా వాళ్ళని పిలిపించి ఇంకా వాడి ఆ రోజు నన్ను ఎవరు అమ్మని గారు మాటగా శేఖర్ నందు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళు పోయి వాళ్ళని ఆసరా ఏదైతే ఎమ్యూటర్తో వాళ్ళ ద్వారా ఆ నంద కిషోరు తర్వాత జగదీశ్వర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి రైన్ రిజిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి. వాస్తవంగా రైన్ రిజిస్ట్రేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పేద రైతులకు ఆ విషయాలు చెప్పి వాళ్ళ దగ్గర భూములు రాసుకొని వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ డబ్బులు కడితే కూడా వాళ్ళకు భూములు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర అవే భూములు మళ్ళీ వేరే వాళ్ళకి చేసినాం, మాకు కోట్ల రూపాయలు ఇస్తానే భూములు ఇస్తామనేటువంటి విషయాలు చెప్తున్నారు. మేము ఇదే ముగ్గురు ఓనర్ అసలు ఓనర్ జగదీశ్వర్ రెడ్డి. మొత్తం దీనికి వచ్చేసి మొత్తం జగదీశ్వర్ రెడ్డి ఆయన జగదీశ్వర్ రెడ్డి ఆయన కింద మొక్క నందకుమార్ అనేట ఆయన పెట్టుకున్నాడు. ఈ నందకుమార్ ఎవరంటే గతంలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్గా గెలిచి బీజేపీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉంటున్న ఒక వ్యక్తి మొక్క నందకుమారు. ఆయన హైదరాబాదు వడకపేటలో ఉంటాడు. ఈయన ఇంటికి కూడా మేమందరం పార్టీగా వెళ్ళడం జరిగింది. మేము వెళ్తే కూడా ఆ రోజు ఈయన ఇల్లు తాళం వేసి అడ్వర్టైజ్ చేసింది, నన్ను బయటికి వచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారని. సరే మంచిదే, మాకు కూడా అడ్వర్టైజ్ చేసిన సంతోషం అని మేము ఆడ కూర్చొని ఆడ వచ్చిన పోలీసు వాళ్ళకి జరిగిన విషయం చెప్తే మీర్పేట పోలీస్ స్టేషన్లో మేము ఒక కంప్లైంట్ కూడా చేసి రావడం జరిగింది నందకుమార్ మీద. ఆయననే రమ్మని ఆయననే మళ్ళీ ఇంటికి తాళం వేపించి మేమే రెస్పాన్స్ చేయడానికి వచ్చినామని చెప్పి మా మీద ఏదో చేస్తే మేము కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి మీర్పేట పోలీస్ స్టేషన్లో మేమేమంటున్నాం అంటే జగదీశ్వర్ రెడ్డి, నందకుమారు, స్వప్న, ఇంకొక ఆ కంపెనీ ఫేక్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ అంతలో ఈ భూముల కోసం ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసింది. కౌశిక్ రెడ్డి దానికి ఓనర్, ఆ పేపర్ కూడా మీకు చూపిస్తాం. ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసి రైతులకు ఆ కంపెనీ ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారు. ఒక రైతు ఆయన ఇంట్లో ఉన్న అవసరం తీర్చుకోవడానికి అప్పు కోసం వచ్చాడు.
ఆయన మోసం చేయలే, ద్రోహం చేయలే. అప్పు కోసం వస్తే ఈ భూమిని ఈ ఓనర్కు, ఒరిజినల్ ఓనర్కు తెలియకుండా నందకుమార్ కావచ్చు, స్వప్న కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, గణేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళకి 15 లక్షలు ఇస్తే వాళ్ళు ₹1,00,00,000 తెచ్చుకున్నారు, వీళ్ళకి 4 లక్షలు ఇస్తే వాళ్ళు 10 లక్షలు తెచ్చుకున్నారు. ఇట్లా మొత్తం ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ భూమి మీద ఎన్నో డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు రైతులు వాళ్ళ డబ్బులు కట్టినట్టు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తలేదు. కట్టడంలో కనీసం మరి మా అసలే ముందరతో మా మిథ్య ముందరతో కూడా ఫోన్ చేస్తలేదు. ఒరిజినల్గా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటే మరి నా మిత్తి ఏమైంది భయ్, ఈ నెల లేట్ అయింది, నువ్వు ఎందుకు మిత్తి కడతలేవు, మళ్ళీ నీ భూమిని నేను ఉంచుకోవాలా అమ్మేయాలని కూడా వీళ్ళకి ఫోన్లు చేస్తలేవు. 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది దాదాపు. ఇది ఎక్కువ తలకొండపల్లి, ఆమన్గల్లు, కల్వకుర్తి, వెల్దండ, మనోళ్ళు గట్రాయపాకలో కూడా రైతులు ముగ్గురు వచ్చి వీళ్ళు గట్రాయపాకల, రాకొండ, తిరుపల్లి, వినచర్ల ఇట్లా వాళ్ళ సర్కిల్ మొత్తం ఈ 11 మందిని మధ్యవర్తులకు పెట్టి వీళ్ళకి ఎకరా కింద అని ఒక రేటు మాట్లాడి ఆ ప్రకారం డబ్బులు ఇస్తూ పేద రైతులను మోసం చేస్తారు. కబ్జాలు ఎవరు నాకు మోక మీద మొత్తం వీళ్ళే ఉన్నారు, రైతులే ఉన్నారు. మోక మీదకి ఇంకా వస్తలేదు. ఈ సివిల్ మాట అంటారు, మరి సివిల్ మాట ఎవరు తెలుసుకోవాలి? ఇక్కడ దయచేసి కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, ఉన్నతటువంటి అధికారులు తప్పకుండా స్పందించాలి. వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము బహుజన సమాజ్ పార్టీతో మాతో పాటు ప్రజా సంఘాలను, ప్రజా ఉద్యమాలను అర్థం కలుపుకొని ఆ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తూ ఉండా. అదే రకంగా నాగరికల ప్రాంతాల విషయానికి వస్తే నిన్నగాక మొన్న ఈ ప్రాంతంలో చిన్న వ్యాపారస్తులు చిన్న డబ్బాలు వేసుకుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి వాళ్ళ డబ్బాలు తీస్తుంటే వాళ్ళ చిన్న ప్రాణాలు వాళ్ళు విలవిల కొట్టుకొస్తే వాళ్ళు తీస్తుంటే గలగలగా ఏడుస్తూ ఉన్నారు. ఆ చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. తల్లిని తండ్రిని ఒక రొట్టెలు కొట్టుకుంటా చిన్న వ్యాపారం చేసుకుంటా ఆ చదువుకున్న పిల్లలు ఎంత వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు, మీకు మున్సిపాలిటీ కాదు అసలు, అది నిజంగా మురికిపాలిటీ. అది మీకు ₹1,00,00,000 మీద అవినీతి జరిగితే అది పక్కన పెట్టి పేద ఉన్నటువంటి వ్యాపారం మీరు చేస్తాను. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజేష్ అన్న గారికి, ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారికి, అయ్యా మల్లెలోవి గారికి మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతా ఉన్నాను. ఈ నాగరికర్ణ ప్రాంతంలో మర్రి జనార్దన్ రెడ్డి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక క్యాంటీన్ పేరు మీద కబ్జా చేస్తే దాన్ని కనీసం మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అదే రకంగా మహేంద్రనాథ్ ఇంటి ముందు ఉన్నటువంటి బైరిగమ్మలలో ఉండే స్థలం ఏదైతే ఉందో అది మహిళా మండలికి ఉన్నటువంటి స్థలం. అది ఆ మహిళా మండలి స్థలాన్ని ఇదే మర్రి జనార్దన్ 99 సంవత్సరాలు తీసుకొని ఆయన తీసుకొని రాసి పెట్టుకోడు. దాన్ని ఉంచుకోగలుగుతావా? మీకు చేతనవుతుందా? ఏదైతే ఉందో మా ట్రాఫిక్ ఇబ్బంది అంటారు మీరు, సరే ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా. ఏదైతే 40,000 రోడ్డు ఉందో ఆ 40,000 రోడ్డు వెడల్పు 60 ఫీట్ ఉన్నది. కేవలం వచ్చినట్టు అనే వ్యక్తి ఇల్లు కూలకుండా ఆయనకి ఇబ్బంది కలగకుండా మీరు 50 ఫీట్లకే మీరు కుదించి మీరు ప్రజలకు ఇరుకుపెట్టి మీరే కదా. అంటే మీ అవసరాల కోసం ఏమైనా చేసుకోగలుగుతారు. కానీ ఒకే ఒక్కటి ఏంటంటే పేదలు బతుకుతా ఉంటే పేదల మీద మీరు నిర్బంధం పెట్టి పోలీసులు పెట్టి చేస్తుంటే మేము అందుకే ప్రజలారా ఆలోచించేయండి. మీరు ఇటు కాంగ్రెస్ చూసారు, ఇటు బీజేపీ చూసారు, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసారు. ఎంతసేపు చెప్పు మీ పక్షాన ఉండేటువంటి మిమ్మల్ని మోసం చేయడానికి పార్టీలు ఉన్నాయి. ఎప్పుడే కానీ మీరు ఆలోచన చేయకుండా ఎలక్షన్ వచ్చిందంటే మందు మార్మలకు మోసపోయి ప్రధానంగా పేద రైతులు కానీ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. పదే చెప్తా ఉన్నాం. మీరు చైతన్యం కాకపోతే నష్టపోయేది పేద ప్రజలే. ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకో పని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే నీకు వీలైతే ఆ డబుల్ బెడ్రూమ్ నీకు అక్కడ పని చేయి. ఈ పేదలతో నీకే పని. నీకు చేతనైతే పోలీస్ స్టేషన్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇప్పటికీ అది కలెక్టర్ బంగ్లా ఉండి కలెక్టర్ ఆయనకి ఇల్లు బంగ్లా కట్టగా కూడా అదే బంగ్లా ఇప్పటికే మూతపడింది. దాన్ని ఎందుకు మీరు తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు ప్రజలకు అవసరం తీసుకురాలేకపోతున్నావు? మీకు ఇంకా చెప్తాను, పోలీస్ స్టేషన్ ముందర ప్రభుత్వ స్థలాన్ని 2 వ్యాపారస్తులు కబ్జా చేసిన మార్కెట్ స్థలాన్ని నీకు దమ్ముండి దాన్ని తీసేయగలుగుతావా? మీకు లేదు, అది మీకు ఆ సోయి లేదు. ఇంతసేపు చెప్పు పేదలు చూస్తే వాళ్ళ మీద ఉపాధి పెట్టాలి. మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులు 2 ఉన్నాయి. ఒకటి ఎవరైనా వేణుగోపాల్ గౌడ్ ఎవరైనది నిలబెట్ట, లేదా శ్రీయశాం షాప్ ఉంది. 2 కబ్జా చేశారు. నిజంగా మీరు తీసుకోగలుగుతారా? దమ్ముంటే మీరు నిరూపించగలుగుతాం. స్థలం కూడా నెంబర్తో చెప్పగలుగుతాం, చేయగలుగుతారా? కానీ ఒకే పేదల మీద మీరు నిర్బంధం పెట్టాలంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ ఆటలకి సాగవు. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ పేదల పక్షాన